బా ఏం మెరుస్తున్నారు ఆయన పండుకోదిలాగా. సో ఈ ప్లేస్కి వస్తే టైం వేస్ట్, మనీ వేస్ట్. ఈ ప్లేస్కి రామాకండి, షూట్స్ అనేది బ్యాన్ చేస్తుంది. డ్రోన్ అలా పైకి వెళ్ళి మొత్తం వ్యూని క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మనం ప్రీ వెడ్డింగ్ లాగా తీస్తున్నాం కాబట్టి ఇప్పుడు అమ్మపల్లి టెంపుల్కి వెళ్తున్నాం. అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళాలంటే అక్కడ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఇంతకుముందు మేము షూట్ చేసాం అక్కడ. సో టైం అయిపోతుంది, సడన్గా ఎడిట్ చేస్తుంటే సడన్గా పంపించేశారు నన్ను. ఇంకా సో వెళ్ళేసి అక్కడ షార్ట్స్, లొకేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం డైరెక్ట్గా ఆన్ ది వేలో చూసేసుకున్నాం. సో అందరూ ఎక్విప్మెంట్ ప్యాక్ చేసుకొని క్లయింట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇంకా డైరెక్ట్గా అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళేసి అసలు అక్కడ ఏంటి అనేది మొత్తం కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మనతో పాటు కొంచెం కొత్తగా వచ్చిన సినిమాగ్రాఫర్ ఉన్నారు, తర్వాత ఇంటెన్స్ వస్తున్నారు. సో వాళ్ళకి కూడా కొంచెం వర్క్ నేర్పించేసి మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సీజన్ స్టార్ట్ అయినప్పుడు వర్క్ ఫాస్ట్ ఉండాలి కాబట్టి సో వెళ్ళి మాట్లాడుకున్నాను. ఓకేనా, మా మోహన్ భాయ్ చూడు దాహం తెరుస్తుంది మా కార్కి. పెద్దగానే పెట్టావంట, ఆ మాత్రం తాగుద్దులే. దీన్ని వాడతాం కదా అసలు మామూలు వాడడం. నేనైతే దున్ను రాకడేస్తాం. జర్మన్ కారు కదా, దాని దగ్గరే వాడతారు మోహన్ భాయ్ కార్ని, తిప్పుతాడు బుర్రని. సో వెళ్తూ మనం ఏంటంటే చిన్న ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. క్లయింట్స్ నిదానంగా వస్తున్నారంట. సో ఏదన్నా టిఫిన్, టీ అలాంటివి ఏదన్నా మా వాళ్ళు పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు మేము పుచ్చుకోవాలా ఏదో ఒకటి. సో ఇంకా సో మనం డైరెక్ట్గా అమ్మపల్లికి వెళ్ళేసి యాక్చువల్గా నైట్ షూట్ అంట టెంపుల్ దగ్గర, మార్నింగ్ షూట్ కాదు. వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడే రీచ్ అయ్యే లొకేషన్కి. బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది, కానీ యాక్చువల్గా ఈ లొకేషన్ ఫ్రీయే, మనం షూట్ చేసుకోవచ్చు. కానీ నాకు అలో చేయట్లా. ఇష్యూ ఏంటంటే మొన్న ఏదో ఒక పర్సన్ షూట్ చేద్దామంటే టెంపుల్ మీద ఎక్కి షూట్ చేశారంట. అది బాగా ఇష్యూ అయిపోయింది. సో ఆ ఇష్యూ వల్ల ఇప్పుడు మమ్మల్ని అలో చేయట్లేదు. రేపు నుంచి షూట్ చేసుకోమన్నారు. రిక్వెస్ట్ చేసాం ఈరోజు ఒక్కరోజు పర్మిషన్ అక్కడి నుంచి వచ్చాం కదా అని. కానీ మనకి వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి కదా, మనం ఏం చెప్తాం ఇంకా. సో మనం ఇక్కడ స్టక్ అయిపోయినాం. సో బ్యాక్ సైడ్ వంశీ వెళ్ళాడు మాట్లాడడానికి. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఏమైనా ఉంటే నైట్ ఒక 2 hours షూట్ చేసుకొని మనం బ్యాక్ టు ఆఫీస్. లేదంటే షెడ్యూల్ మార్చాలి. ఎలా క్లయింట్స్ రెడీ అయిపోయారు కాబట్టి వాళ్ళకి అదొద్దంటే ఇంకా వేరే చూడాలి. సో నైట్ షూట్స్ బయట తీసుకోవాలంటే తెలిసిందే కదా, లైటింగ్ మస్ట్ ఇంపార్టెంట్. లైటింగ్ బాగా మనం పెట్టాలి, తెలిసిందే కదా, అన్నీ అనుకున్నట్టు జరగవు. సో మనం కూడా కొంచెం లాంగ్ గ్యాప్తో షూట్కి వచ్చాం. అంటే సో పాండిచేరి గోవా ట్రిప్ తర్వాత ఒక 25 days తర్వాత ట్రిప్కి వచ్చాం. ఎందుకంటే సో లోపలికైతే కాల్ వెళ్తుంది, చూద్దాం ఏందనే విషయం. ఫస్ట్ అయితే అలా ఏది లేదు. ఎప్పుడు మనం కెమెరా ఆన్ చేసి స్టార్ట్ చేసామో ఇక్కడ మనకి షూట్ జరగట్లేదని వెంటనే లోపల వెళ్ళేసి కొంచెం గుట్టుచాటుగా షూట్ చేసుకోమని చెప్పారు. సో గైస్, ఆ లొకేషన్ వచ్చి టెంపుల్ ఇది అనమాట. సో పెద్దగా అంటే మీకు రిచ్గా ఉండదు, మీకు స్పేస్ ఉంటుంది మంచిగా షూట్ చేసుకోవడానికి. కనిపిస్తుంది కదా, సో వాళ్ళే మన క్లయింట్స్ అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు ఒకటి కోనే టైప్ వస్తుంది. సో కనిపించింది కదా కోనే టైప్. సో ఇది మన లొకేషన్ అనమాట. బ్యాక్ సైడ్ మన వాళ్ళు డ్రోన్ మొత్తం సెట్ చేస్తున్నారు, డ్రోన్ షాట్ చేయాలి ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసారు కదా, సో ఇంతే ఉంటుంది, పెద్దగా మీకు హడావిడిగా ఉండదు. ఈ లొకేషన్ ప్రిఫర్ చేస్తానంటే చేస్తాను, ఫ్రీయే కాబట్టి. ఎవరన్నా కానీ నార్మల్గా యూట్యూబ్ షార్ట్స్ కోసం, షూట్స్ కోసం తీసుకోవాలంటే ఇంత దూరం వచ్చి తీసుకుంటా అంటే తీసుకోండి, నో ఇష్యూ. ఇది వచ్చి శంషాబాద్ దగ్గర, అంటే అవుటర్ రింగ్ రోడ్ దాటేసి అక్కడ నుంచి కొంచెం డైవర్షన్ తీసుకొని రావాలి లోపలికి. డ్రోన్ షాట్ చేసాం. డ్రోన్ అలా పైకి వెళ్ళి మొత్తం వ్యూని క్యాప్చర్ చేస్తుంది ఇప్పుడు. సో గైస్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్స్ అలౌ చేశారు స్టార్టింగ్లో. ఇక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ ఏమంటున్నారంటే 2 days నుంచి అంటే ఫుల్ ధర్నా జరుగుతుందంట. అంటే అమ్మపల్లిలో షూట్సే మొత్తం ఆపేద్దామని. సో ఈ లొకేషన్ కోసం అందరు ఇక్కడ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ షూట్స్ అనేది మొత్తానికి బ్యాన్ చేస్తున్నారంట. మీరు వచ్చేవాళ్ళు ఉంటే ఆపేసుకోండి, రామాకండి. సో ఈ ప్లేస్కి వస్తే టైం వేస్ట్, మనీ వేస్ట్. ఈ ప్లేస్కి రామాకండి, షూట్స్ అనేది బ్యాన్ చేస్తుంది. సో విషయం ఏంటంటే ఎందుకు బ్యాన్ చేశారంటే, అంటే 4 hours ఎవరో మనం షూట్ చేస్తా టెంపుల్ పైకి ఎవరో ఎక్కడం జరిగిందో తెలియదు కానీ ఏదో సంథింగ్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిందంట ఇక్కడ. సో దానివల్ల అందరూ మీటింగ్స్ పెట్టేసి ధర్నాలు చేసి మొత్తం టోటల్లీ ఇంకా పెద్ద మీటింగ్ జరిగింది. సో మనకు అక్కడ ఒకటి ఉంది. సో ఆ ఏరియా ఒకటి ఉంది పెద్ద హాల్ లాగా. బీజేపీ పార్టీ సైడ్ వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టేసి ఆ షూట్స్ అనేవి మొత్తం బ్యాన్ చేయాలనేసి మొత్తం ఆపేశారంట. ఇంకా మీరు ఏమన్నా రావాలనుకుంటే మాత్రం మోస్ట్లీ స్కిప్ చేసేయండి. ఇంకా ఇక్కడైతే అలా ఉండదు అనుకుంటా. ఈరోజు మీటింగ్ కూడా అందుకే అంట, ఇంకా షూట్స్ మొత్తం ఆపేయాలని. సో అన్ఫార్చునేట్లీ షూట్ చేద్దాం వస్తే షూట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో మనం ఏం చేయలేం ఇంకా. సో క్లయింట్తో పాటు మా వాళ్ళిద్దరు వెళ్ళారు మాట్లాడడానికి. మాట్లాడి ఏమైనా చర్చలు చేసి ఏమైనా ఒప్పుకోవడానికి 99.9% ఛాన్స్ లేదు. సో 0.1% ఉండాలి. ఉంటే మాత్రం హ్యాపీ. వచ్చినందుకు కొన్ని లైట్స్ వాడుకొని కొంచెం షార్ట్స్ తీసుకొని ప్యాకప్. లేదంటే ఇంకా షూట్ అనేది రీషెడ్యూల్, షూట్ ప్లాన్ మారుతూ ఉంటుంది.
సో గైస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా తప్పలేదు, షూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో డైరెక్ట్గా మనం ప్యాకప్ అయ్యేసి వేరే లొకేషన్కి వెళ్దామా లేదా అనేది ఇంకా ఆడుకుంటున్నాం. అయిపోయిన తర్వాత ఏ విషయం ఇంటిమేట్ చేస్తాను, ఓకేనా. సో మన ఫోటోగ్రాఫ్ అందరికీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కదా, లైక్ చేయండి, ఓకేనా. లైక్ చేసి షేర్ చేయండి. సో గైస్ ఇప్పుడే లొకేషన్కి వచ్చేసాం. లొకేషన్కి వచ్చి ఇదిగో చూడండి, ఎంఎల్తో మీకు చూపిస్తున్నా లొకేషన్స్ ఎలా ఉన్నాయి అనేది. కరెక్ట్గా అమ్మ వాళ్ళ టెంపుల్కి దీనికి సంబంధం లేదంట. సో మంచి ప్రాప్స్ ఉన్నాయి ఇక్కడ వాడుకుంటే, అంటే అంత వర్త్ లొకేషన్స్ కాదు కానీ అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సన్ఫ్లవర్ చెట్లు అవి ఉన్నాయి. ప్లస్ మనకి ఇది ఒకటి ఉంది, సో ఇది ఒకటి ఉంది. మనకి ఏంటంటే కొంచెం ఫ్లవర్తో కొంచెం మంచిగా ఉంది, చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. సో మీరేమైనా విజిట్ చేయాలంటే ఒక 200-300 అవుద్ది. మీకు రావడానికి మోస్ట్లీ ఫ్యూయల్ చార్జెస్ అవుతాయి తప్ప ఇక్కడ పెద్దగా తీసుకోరు, బార్గెన్ చేసుకుంటూ తగ్గిస్తారు. సో లొకేషన్ చూస్తారు కదా ఎలా ఉందో. లొకేషన్ అయితే మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇది మాట్లాడే సెట్ చేశారు. అక్కడికి వెళ్ళాలా, ఆడున్నాయి కదా సన్ఫ్లవర్ చెట్లు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెట్లలో నుంచి కొన్ని షార్ట్స్ తీసుకొని సో ఇది లేకపోయినా కానీ ఏదో ఒకటి సెట్ చేసావాడా. సో గైస్ అదిగో బా ఏం మెరుస్తున్నారా ఆయన పండుకోదిలాగా. బ్యాక్గ్రౌండ్ చూడండి, చెట్ల షూట్ చేస్తున్నాము. మావాడేమో ఇందా నుంచి ఆడుతాడు ఆ ఓనరు, మన మోహన్ బాబు వేయండు డీల్ చేయడానికి. మాట్లాడితే ఒక 10 నిమిషాలు తీసుకుంటాడు, అయిపోయినాక ప్యాకప్. సో గైస్ మా ఎఫెక్ట్స్ చూసారు కదా, మా ఎఫెక్ట్స్ నచ్చి మీకు ఎవరైనా మాతోని షూట్ చేయించుకోవాలనుకుంటే వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, బర్త్డే షూట్స్, ఆఫ్ సారీ ఎనీ షూట్ మీకు ఏమైనా చేయించుకోవాలని రిక్వైర్మెంట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి పర్సనల్ డిఎం చేయండి. ద బెస్ట్ డిస్కౌంట్ అనేది కంపెనీ నుంచి మాట్లాడి నేను ఇప్పిస్తాను, ఓకేనా. మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి ఫ్లెక్స్ ఉంటుంది, అక్కడికి వచ్చి డిఎం చేయండి, వీ కెన్ డిస్కస్, ఓకేనా గైస్. సక్సెస్ఫుల్లీ షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం. అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక చిన్న టైప్ ఏదో చూపించాక వీడియోలో చూసుంటారు మోస్ట్లీ ఆ డెకార్స్ ఏమి ఉన్నాయో. సో వీళ్ళు షూట్ అనేది టెంపుల్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా టెంపుల్ కావాలంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడ టెంపుల్ ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడ అలో చేయట్లేదు. ఇంకా మనం ఇక్కడ లాగిన్ చేస్తున్నాం, డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళేసి చిన్న వర్క్ ఉంది, వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. సో గైస్ ఇలాంటి మినీ లాగ్స్ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్లిక్ స్టైల్. సో ఈ లాగ్స్ ఎందుకు చేస్తున్నా అంటే మీకు బోర్ కొట్టవచ్చు. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కానీ జనరల్ నార్మల్ పీపుల్స్ కూడా ఎక్కడైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏ లొకేషన్స్ తీసుకోవాలి, ఎక్కడ మంచి తీసుకోవాలంటే వాళ్ళకి తెలియట్లా. సో అందుకని నేను మినీ లాగ్స్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు ఇలాంటి వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఓకే గైస్ నెక్స్ట్ మినీ లాగ్లో మనం కలుసుకుందాం, ఓకేనా. సీ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.